వెల్కమ్ టు ఆల్. దిస్ ఈజ్ వంక హరిబాబు. ఇవాళ మన టాపిక్ ఏంటంటే అలిగేషన్స్ విత్ ఇంట్రెస్ట్ అనే చాప్టర్ నుంచి అలిగేషన్ ఎట్లా అప్లై చేయొచ్చు, ఇంట్రెస్ట్ ప్రాబ్లమ్స్ కూడా అలిగేషన్స్ ఎలా చేయొచ్చు అనేది చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 101. A sum of rupees 1550 was lent partially at 5% and partly at 8% simple interest. The total interest received after 3 years is 300. The ratio of the money lent at 5% to that of 8%. 1550 రూపాయలు ఉన్నాయండి. ఈ 1550 రూపాయలని దీంట్లో కొంత భాగాన్ని 5% రేటుకి ఇచ్చాను నేను, వడ్డీకి 5% వడ్డీ రేటుతో. మిగిలిన భాగాన్ని ద రిమైనింగ్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని 8% వడ్డీ రేటుకి ఇచ్చాను, అప్పుగా ఇచ్చాను. ఒక 3 years తర్వాత చూస్తే నాకు 300 రూపీస్ వచ్చింది వడ్డీ. అయితే ఈ 5%కి ఈ 8%కి మధ్యలో వడ్డీకి ఇచ్చిన అసలు మధ్యలో నిష్పత్తి, అంటే దీన్ని 2 భాగాలు చేశాం కదా, ఆ అసలు మధ్యలో నిష్పత్తి ఎంత, ఆ రేషియో ఎంత, ఇది ప్రశ్న. ఓకే, సో ఇప్పుడు 3 yearsకి 300 వచ్చింది అనుకోండి, 1 yearకి ఎంత వద్దండి, ఇయర్ లెక్కేయాలి ఎప్పుడు కూడా. వడ్డీ రేట్ అంటే పర్ యానం, ఒక సంవత్సరానికి 5% పర్ యానం. ఓకే, 1 yearకి లెక్కేయాలి. 3 yearsకి 300 అయితే 1 yearకి 100. ఓకే, 1 yearకి 100. సో ఇప్పుడు 1 yearకి మొత్తం మీద వచ్చిన వడ్డీ 1 yearకి 100 రూపీస్. మొత్తం మీద వచ్చిన వడ్డీ 1 yearకి 100 రూపీస్. అర్థమైందా? మొత్తం మీద వచ్చిన వడ్డీ అంటే ఈ 1500 మీద టోటల్ మీద, అంటే ఆల్ టుగెదర్ మీద వచ్చిన మధ్యలో మిక్స్డ్ వాల్యూ లాంటిది 100 రూపీస్. నెక్స్ట్ ఇదంతా 1550లో 8% అంటే ఎంత? 1550లో 8% అంటే ఎంత? అంటే ఏం చేయొచ్చు, 1550 ఇంటూ 8/100. అవునా, 8/100. ఇక్కడ 0 క్యాన్సిల్. సో 540, 4 540, 40 + 4 44, 4 18 4 12, 12 40/10. ఈ 0 క్యాన్సిల్ అంటే 124 రూపీస్. 8% కట్టాంగా. 1550 మీద 8% కట్టాం, 5% కాదు, ఇది కట్టాం 8%. 8% మీద వచ్చిన 8% పార్ట్ మీద వచ్చిన ఇంట్రెస్ట్ 124. మరి 5% మీద ఎంత అంటే జనరల్గా 10% అంటే 155. 1550లో 10% అంటే 155. దాంట్లో హాఫ్ 155లో సగం. 150లో సగం అంటే 75. 5లో సగం అంతా 2.5, మొత్తం 77.5. సో ఇది 5% మీద వచ్చిన ఇంట్రెస్ట్, అవునమ్మా. ఇది 8%తో వచ్చిన ఇంట్రెస్ట్. నెక్స్ట్ ఓవరాల్గా వచ్చిన ఇంట్రెస్ట్. ఇప్పుడు అలిగేషన్ అప్లై చేయొచ్చా చేయకూడదు? అర్థమైందా? 3 సంవత్సరాలకి వడ్డీ 300 అయితే 1 సంవత్సరానికి 100 రూపాయలు. అది ఓవరాల్గా వచ్చింది. 1550లో 5% కొంత, 8% కొంత అంటే మొత్తం 550 అనుకుని 8% కట్టచ్చు. ఇది ఒక బెస్ట్ టెక్నిక్. మొత్తం 1550 1550 1550 అనుకొని మొత్తం 1550 అనుకొని దాని మీద 8% కట్టచ్చు, దాని మీద 5% కట్టచ్చు. దాని మీద 8% కడితే 124, దాని మీద 5% కడితే 77.5. ఓకే, ఇప్పుడు ఎలిగేషన్ అప్లై చేయండి. 100 - 77.5. సో 0.5 పడితే 78, సో 22.5. అలాగే 124 100 అంటే 24. సో ఇక్కడ 0.5, ఇక్కడ 0.0 అనుకున్నా తప్పేం లేదు. సో పాయింట్ తర్వాత 1 డిజిట్, పాయింట్ తర్వాత 1 డిజిట్, పాయింట్ లేదనుకొని చేసేయచ్చు. ఓకే, 5వ ఎక్కము 4 5 20, పోతే 2 మిగిలింది, 5 5 25. 5వ ఎక్కము 4 5 20, 8 5 40, 48:45. మళ్ళీ దీంట్లో 3వ ఎక్కము 15 times 16 times. సో 16:15. సో ఏ రేషియో అది? 16:15. సో దిస్ ఇస్ ద ఆన్సర్. అర్థమైందా నాన్న? సో 1550 రూపాయలు. ఈ 1550 రూపాయలని 2 పార్ట్లు చేసి ఒక పార్ట్ 5%కి, ఇంకొక పార్ట్ 8%కి వడ్డీకి ఇచ్చాడు అంటే మీరేం చేయొచ్చు అంటే 1550 రూపాయలు ఒకే పార్ట్ అనుకొని ఆ పార్ట్ని మొత్తం మీద 8%కి ఇచ్చారనుకుని ఒక ఇంట్రెస్ట్ కనుక్కోండి. అదే 1550 మీద 5% వేసుకొని ఇంకో ఇంట్రెస్ట్ కనుక్కోండి. అంటే ఓవరాల్గా వచ్చిన ఇంట్రెస్ట్ 3 yearsకి 300 అయితే 1 yearకి ఎంతో కనుక్కోండి. ఈ 3 ఇంట్రెస్టులు తీసుకొని ఎలిగేషన్ అప్లై చేస్తే యూ విల్ గెట్ ద రేషియో. ఓకే, క్వశ్చన్ నెంబర్ 102. A sum of rupees 12,000 divided into 2 different parts. One part is lent at simple interest rate 6% per annum and other at 8% per annum respectively. What is the sum lent at 8% per annum if the total interest at the end of the year is 860? చూడండి, ఒక 12,000 రూపాయలు ఉన్నాయంట. ఈ 12,000 రూపాయలని 2 భాగాలుగా విభజించి
విభజించి ఒక్క ఉండవచ్చు, విభజించి 8% per annumతో మిగిలిన వాటిని 6% per annumతో సాధారణ వడ్డీకి అప్పుగా ఇచ్చి సంవత్సరానికి 860 వడ్డీ వచ్చింది. సో ఈ 12,000 మీద 8% ఒకటి, ఇంకోటి అదే 12,000 మీద 6% ఒకటి, 12,000 మీద 6% ఒకటి, 8% ఒకటి. ఓకే, ఇస్తే మొత్తం మీద సంవత్సరానికి వచ్చిన వడ్డీ ఇయర్కి ఇచ్చేసాడు. 860 అని 1 ఇయర్కి ఇచ్చేసాడు. ఓకే, అయితే 8%కి ఇచ్చింది ఎంత, ఈ అమౌంట్ ఎంత, ఇది క్వశ్చన్. రైట్, ఇక్కడ ఏం చేయొచ్చు, 2 సున్నాలు కొట్టేయండి. 1296, 960 రూపాయలు వడ్డీ. ఇక్కడ 2 సున్నాలు కొట్టేయండి. 12/72, 720 రూపాయలు వడ్డీ. ఓకే, అంటే 8% ఇంట్రెస్ట్ మీద ఇచ్చింది, వచ్చిన వడ్డీ మొత్తం ఎంత. సో ఇది అడుగుతున్నాడు మనల్ని. 6%, 8% మీద 960 వచ్చింది, 6% మీద 720 వచ్చింది, ఓవరాల్గా 860 వచ్చింది. ఇది ఓవరాల్. 960, 860 అంటే 100. సో 720, 860 అంటే 720, 860లో నుంచి 720 తీసేయండి, 4, 140. సో 20వ ఎక్కం ఇది 5 సార్లు, ఇది 7 సార్లు. రైట్, మొత్తం మీద అప్పు ఇచ్చింది ఒక పార్టు, ఇది అప్పు ఇచ్చిన అమౌంట్. ఓకే, ఇది వడ్డీ అయితే ఇది అసలు అవుద్ది. 7 పార్ట్లు, 5 పార్ట్లు, 12 పార్ట్లు, మొత్తం 12 పార్ట్లు 12,000 అయితే, 12 పార్ట్లు 12,000 అయితే ఒక పార్ట్ ఎంత అవుతుంది, 1000 అవుతుంది. ఒక పార్ట్ ఎంత అవుతుంది, 1000 అవుద్ది. అయితే 8%కి అప్పు ఇచ్చింది, వడ్డీకి ఇచ్చింది ఎంత, 8%కి ఇచ్చింది ఎంత అంటే 7 పార్ట్స్. 7 పార్ట్స్ అంటే 7,000 అవుతుంది. ఒక పార్ట్ 7,000 అయితే 7 పార్ట్స్ 7,000 అవుతుంది. సో 7,000. వాట్ ఇస్ ద ఆన్సర్? 7,000. దట్ ఇస్ ద ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 102. అర్థమైంది నాన్న? సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. 12,000 రూపాయలని 2 భాగాలు చేసి ఒక భాగాన్ని 8%కి, ఇంకొక భాగాన్ని 6%కి వడ్డీకి ఇచ్చారు. అప్పుడు నువ్వేం చేయాలి సార్ అంటే, దీన్ని మామూలు మ్యాథమెటిక్స్లో ఒక పార్ట్ని ఎక్స్ అనుకొని ఇంకో పార్ట్ వై అనుకొని, లేకపోతే ఒక పార్ట్ని ఎక్స్ అనుకొని ఇంకో పార్ట్ని 12,000 మైనస్ ఎక్స్ అనుకొని అలా చేయకూడదు. మొత్తం 12,000 అని వేసుకోవడమే. 12,000 మీద 8%, 12,000 మీద 6% కడితే ఒక పార్ట్ మీద వచ్చిన వడ్డీ 960, ఇంకో పార్ట్ మీద వచ్చిన వడ్డీ 720. ఓవరాల్గా వచ్చిన వడ్డీ ఎంత అంటే 800 క్వశ్చన్లో ఇచ్చారు. ఈ మూడింటికి ఎలిగేషన్ వేస్తే నీకు ఒక రేషియో వస్తుంది. ఇది వచ్చేది, ఇది పైనది వడ్డీ అయితే కింద అసలు అవుతుంది, ప్రిన్సిపల్ అవుతుంది. సో ఇది ప్రిన్సిపల్ వచ్చి 7 + 5 12 పార్ట్స్లో ఉంది. ఆ 12 పార్ట్స్ ప్రిన్సిపల్ 12,000కి ఈక్వల్. ఒక్క పార్ట్ 1000 అయితే 8%కి ఇచ్చింది ఎంత అంటే 7 పార్ట్స్ ఇచ్చారు. 7 పార్ట్స్ అంటే 7,000. దట్ ఇస్ ద ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 102. 103 చూడండి. వికాస్ లెండ్స్ ఏ పార్ట్ ఆఫ్ 20,000 at 8% సింపుల్ ఇంట్రెస్ట్ and remaining at 4/3% simple interest. His total income after a year is 800. Find the sum lent at 800. 8%. సో వికాస్ దగ్గర 20,000 రూపాయలు ఉన్నాయండి. ఈ 20,000 రూపాయలు కొంత భాగాన్ని 8%కి ఇచ్చాడు, మిగిలిన భాగాన్ని 4/3%కి ఇచ్చాడు. 4/3%కి ఇచ్చాడు వడ్డీకి. ఒక సంవత్సరం తర్వాత ఆఫ్టర్ 1 year హిజ్ ఇన్కమ్ అంటే వడ్డీయే 800 వచ్చింది. 1 year తర్వాత వచ్చిన వడ్డీ మొత్తం మీద ఓవరాల్గా వచ్చిన వడ్డీ 800. అయితే ఎంత మొత్తాన్ని 8%కి ఇచ్చిన మొత్తం ఎంత, ఇది బౌలు. రైట్, సో ఇది పర్సెంట్లో ఉంది, ఇది పర్సెంట్లో ఉంది, ఇది వాల్యూలో ఉంది. ఓవరాల్గా వచ్చింది వాల్యూలో ఉంది, ఇది పర్సెంట్ ఉంది, ఇది పర్సెంట్. సో ఇప్పుడు దీన్ని కూడా పర్సెంట్గా మార్చేసాయి, సరిపోద్ది. ఇప్పుడు 800 వడ్డీ దేని మీద వచ్చింది నీకు? ఈ 800 వడ్డీ ఎందుకు వచ్చింది చెప్పు ఫస్ట్. 800 రూపాయలు నీకు ఎక్స్ట్రా వచ్చింది ఆదాయం. ఎందువల్ల వచ్చింది? ఎందువల్ల నీకు 800 రూపాయలు ఫ్రీగా వచ్చినాయి? ఫ్రీగా యాడ్ వచ్చినాయి సార్. నేనే వికాసు, నేను 20,000 రూపాయలు, నా దగ్గర 20,000 రూపాయలు ఉంటే వడ్డీకి ఇస్తే వచ్చినాయి, ఊరికి నేను రాలా. ఎస్, దేని మీద వచ్చినాయి? 20,000 మీద వచ్చినాయి. అంటే ఈ 800 దేని మీద వచ్చినాయి? 20,000 మీద వచ్చినాయి. ప్రిన్సిపల్ అదే సిపి, దాని మీద కట్టాలి ఇంటూ 100. పర్సెంట్లోకి మార్చాలి కదా. 800 20,000 మీద వచ్చినాయి, పర్సెంట్లోకి మార్చాలి కాబట్టి ఇంటూ 100. ఓకేనా? 800 దేని మీద వచ్చినాయి? 20,000 మీద వచ్చాయి, పర్సెంట్ మార్చాలి కాబట్టి ఇంటూ 100. సో క్యాన్సిలేషన్స్, ఇక్కడ ఒక 2 సున్నాలు, ఇక్కడ ఒక 2 సున్నాలు, అలాగే ఇక్కడ 2 సున్నాలు, ఇక్కడ ఒక 2 సున్నాలు. ఓకే, మొత్తం మీద చూసారా అన్ని సున్నాలు పోయినాయి. 2 8లో 4. సో ఇదంతా అంటే ఇప్పుడు 800 అనేది 4%గా మారిపోయింది. ఎస్, ఇప్పుడు 8%కి ఒకటి, 4/3% ఒకటి, మిక్స్డ్ ఎంత 4%. దీనికి ఎలిగేషన్ కట్టచ్చుగా. ఫస్ట్ పార్ట్ మీద 8%, సెకండ్ పార్ట్ మీద 4/3%, మిక్స్డ్ మీద 4%. ఎలిగేషన్ కట్టచ్చుగా. ఎలిగేషన్ కట్టాలంటే ఇప్పుడు మరి అది ఫ్రాక్షన్లో ఉంది కదా. ఏం చెప్పా మీకు? ఇది /3 తీసేయాలంటే ఇంటూ 3 చేయండి, అప్పుడు దీన్ని కూడా ఇంటూ 3 చేయండి, దీన్ని కూడా ఇంటూ 3 చేయండి, అప్పుడు ఇక్కడ 3 కొట్టుకుపోద్ది.
సో అప్పుడు ఇక్కడ 8 3 * 24, ఇక్కడ 4, ఇక్కడ 4 3 * 12. ఎలిగేషన్ అంటే ఇక్కడ 12 మిగులుతుంది, ఎలిగేషన్ అంటే ఇక్కడ 8 మిగులుతుంది. సో ఇది 4 యొక్క 2 సార్లు, ఇది 3 సార్లు, 2:3. సో 2:3 రేషియోలో ఆ అమౌంట్ని 2:3 భాగాలు చేసి ఇచ్చాడు. మనల్ని ఏమడుగుతున్నాడు, మొత్తం 5 పార్ట్లు. ఇది అమౌంట్ అని చెప్పాను, ప్రిన్సిపల్. వడ్డీలు తీసుకుంటే వచ్చేది ప్రిన్సిపల్. నేనేం చెప్తానంటే చాలా చాలా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎలిగేషన్లో ఇన్పుట్ అవుట్పుట్ ఒకటి కాదు. ఇన్పుట్ను వడ్డీ, అవుట్పుట్ అసలు. ఇన్పుట్ అసలు ప్రిన్సిపల్, ఇక్కడ వచ్చేది ఇంట్రెస్ట్. సో దానికి 2 టెర్మినాలజీ ఉంటాయి క్వశ్చన్లో. ఇగో చూడండి, అప్పుగా ఇచ్చారు వడ్డీ, వడ్డీ, వడ్డీ అసలు, వడ్డీ అసలు కనబడుతూ ఉంది. సో ఆ 2 టెర్మినాలజీలో ఒక టెర్మినాలజీ ఇన్పుట్కి వెళ్తే ఇంకో టెర్మినాలజీ అవుట్పుట్ అవుతుంది. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఎస్, ఇది అసలు. సో మొత్తం 5 పార్ట్లు ఉందా, 5 పార్ట్ల అసలు ఎంతకి సమానం అంటే 20,000. 5 పార్ట్లు అసలు ఎంత అంటే 20,000. సో ఒక పార్ట్ ఎంత అవుతుందంటే 4,000 అవుతుంది. 5 పార్ట్లు 20,000 అయితే ఒక పార్ట్ ఎంత అవుతుంది, 4,000 అవుతుంది. దాంట్లో 8%కి ఎంతకి ఇచ్చారు, 8% అమౌంట్ ఎంత, 8%కి ఇది ఎంత అని అడుగుతున్నాడు. అంటే అది ఎన్ని పార్ట్లు ఉంది నాన్న, 2 పార్ట్లు ఉంది. ఒక పార్ట్ వాల్యూ ఎంత, 4,000. 2 పార్ట్ల వాల్యూ ఎంత అవుతుంది, 8,000 అవుతుంది. సో వాట్ ఇస్ ద ఆన్సర్, 8,000. దట్ ఇస్ ద ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 103. ఓకే రైట్. 104 చూడండి. అరుణ్ lends 20,000 to 2 of his friends. అరుణ్కి ఒక 2 ఫ్రెండ్స్ ఉన్నారు. 20,000 రూపాయలు అప్పుగా ఇచ్చాడు. మొదటి మిత్రుడికి 12,000 టు ద ఫస్ట్ అట్ 8% per annum సింపుల్ ఇంట్రెస్ట్. సో ఫస్ట్ వాడికి 12,000 ఇచ్చాడు, అంటే రెండో వాడికి ఎంత ఇచ్చి ఉంటాడు, 8,000 ఇచ్చి ఉంటాడు. అరుణ్ వాంట్స్ టు మేక్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 10% ఆన్ ద హోల్. వాడు మొత్తం మీద ఒక 10% లాభం వస్తే బాగుండు అనుకుంటున్నాడు, అంటే అది వడ్డీ రూపంలో. సింపుల్ ఇంట్రెస్ట్ రేట్ అట్ విచ్ హీ షుడ్ లెండ్ ద రిమైనింగ్ సమ్ ఆఫ్ ద మనీ టు ద సెకండ్ ఫ్రెండ్. ఆ సెకండ్ ఫ్రెండ్కి ఎంత ఇస్తే అప్పుడు మొత్తం మీద ఓవరాల్గా 10% వస్తుంది. ఇది ప్రశ్న. అరుణ్ అనే వ్యక్తి తన 2 మిత్రులకు 20,000 రూపాయలు అప్పుగా ఇచ్చాడు. మొదటి మిత్రుడికి మొత్తం 20,000 ఉన్నాయి. ఈ 20,000లో మొదటి మిత్రుడికి ఒక 12,000 ఇచ్చాడు. ఆ 12,000 ఎంతకి ఇచ్చాడు, 8% వడ్డీ రేటుకి ఇచ్చాడు. రెండో మిత్రుడికి ఆ మిగతా డబ్బులు 8,000ని ఏ పర్సెంట్కి ఇస్తే అప్పుడు మొత్తం మీద వాడికి 10% ప్రాఫిట్ వస్తుంది. సార్ ఇదే సార్, ఇది ఏదైతే ఇది 2 అయితే 8, 2 10 సరిపోతుందిగా, అట్ట కాదు అన్న తప్పది. ఓకే. సో అరుణ్ దగ్గర ఒక 20,000 రూపాయలు ఉన్నాయి. ఆ 20,000ని ఫస్ట్ మిత్రుడికి ఒక 12,000 ఇచ్చాడు, మిగతా రెండో మిత్రుడికి ఒక 8,000 ఇచ్చాడు. ఈ 12,000 8%కి ఇచ్చాడు. ఈ 8,000 ఏ పర్సెంట్కి ఇస్తే అప్పుడు ఓవరాల్గా 10% ప్రాఫిట్, అంటే అది వడ్డీ వస్తుంది. దట్ ఈజ్ క్వశ్చన్ నెంబర్ 104. సూపర్ కదా. ఇప్పుడు ఎలిగేషన్ ఇచ్చి చూడండి, మనం ఎలిగేషన్ ఇచ్చు ఎలా. సో ఫస్ట్ మిత్రుడికి ఎంత ఇచ్చాడు, 8%. సెకండ్ మిత్రుడికి ఎంత ఇవ్వాలి, ఎంత రేట్ ఇవ్వాలో తెలియదు, అది తెలియదు కదా, అదే కదా మనం కనుక్కోవాల్సింది. ఎస్, ఓవరాల్గా ఎంత కావాలి, అడిగి 10% కావాలి. సో ఇప్పుడు ఇది కావాలంటే మనకి ఇక్కడ ఏముండాలి, ఒక రేషియో ఉంటే వచ్చేస్తుంది. అదే చెప్తా. రేషియో అనేది ఎలా వస్తుంది, ఇక్కడ వచ్చే అమౌంట్స్ రేషియో. ఇదిగో ఈ యొక్క 3 సున్నాలు, ఈ యొక్క 3 సున్నాలు క్యాన్సిల్, 4 యొక్క 2 సార్లు, ఇది 3 సార్లు. సో 3:2 రేషియోలో ఉన్నట్టు, 3:2 రేషియోలో ఉన్నట్టు. ఓకే. సో ఇప్పుడు చూస్తే నీకు ఇక్కడ ఇది కనుక్కోవడానికి ప్రాబ్లం లేదు, ఈ లైన్ కనుక్కోవడానికి ప్రాబ్లం లేదుగా, అవునా. ఆల్వేస్ బిగ్ మైనస్ స్మాల్, 10 - 8 2. సో 2 ఉండాల్సింది 2 ఉంది, అంటే 2 ఏంటంటే ఒక పార్ట్, ఇటు 1 అంటే ఇటు కూడా ఇంటూ 1 అంటే 3 అవుతుంది ఇక్కడ, అవునా. ఇంటూ 1 అంటే ఇక్కడ కూడా 3 అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ 10 ఉంది, 10 కంటే ఇది 10 ఒకవైపు ఎక్కువ ఉంటుంది, ఒకవైపు తక్కువ ఉంటుంది. 10 కంటే ఇది తక్కువైంది అంటే ఇది ఎక్కువ అవుద్ది, ఇది ఎక్కువ అవ్వాలి. 10 కంటే ఎక్కువ అంటే 3 కలపాలి, 13. సో 13%కి అయితే సరిపోద్ది. సో దట్ ఇస్ ద ఆన్సర్. చాలా సింపుల్గా ఎలిగేషన్లో అర్థమైందా. సో ఇది 8%, ఇది తెలియదు, మొత్తం మీద ఓవరాల్గా 10%. సో ఒకవైపు కట్టేసాను, 2 వచ్చింది, 1, ఇది 3 అయింది. సో ఇప్పుడు ఇది ఎలా కనిపెడతాము అంటే ఈ 10కి ఒకవైపు ఎక్కువ ఉంటే ఒకవైపు తక్కువ ఉంటుంది, ఇటు తక్కువ ఉందంటే గ్యారెంటీ ఇది ఎక్కువ అవ్వాలి. 10 కంటే ఎక్కువ అవ్వాలి అంటే 10 కంటే 3 కలిపితే 13 ఎక్కువ అయిపోతుంది. సో 13 - 10 3, 10 - 8 2 సరిపోయింది. ఆల్వేస్ బిగ్ మైనస్ స్మాల్. సో 3:2 రేషియోకి వచ్చేసింది. సో ఎంత పర్సెంట్ అది, రిక్వైర్డ్ ఈజ్ 13%. దట్ ఇస్ ద ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 104. ఓకే. సమ్ అమౌంట్ అవుట్ ఆఫ్ ₹6,000 వాజ్ lent out at 10% per annum and the rest amount 20% per annum, and thus in 4 years the total interest from the both amounts collected was ₹3,400. What is the amount which was lent at 10% per annum? 6,000 రూపాయల సొమ్ములో చూడండి, 6,000 రూపాయల సొమ్ములో కొంత భాగాన్ని
10% వార్షిక వడ్డీ రేటు చొప్పున 10%. సమ్ అమౌంట్ అవుట్ ఆఫ్ 6,000 వాజ్ లెంట్ అట్ 10% per annum అండ్ ద రెస్ట్ 20% per annum. ఇంకొక భాగాన్ని 20% వార్షిక వడ్డీ రేటు చొప్పున 4 yearsకి ఇచ్చారు. దీన్ని 4 yearsకి ఇచ్చారు, దీన్ని 4 yearsకి ఇచ్చారు. 4 yearsకి ఇచ్చారు. ఇచ్చిన 4 సంవత్సరాలు గాను ఆ 2 భాగాలపై వచ్చిన మొత్తం వడ్డీ 3,400 రూపాయలు. సో మొత్తం మీద వచ్చిన వడ్డీ 3,400 రూపీస్. ఓకే, అయితే 10% వార్షిక వడ్డీ చెప్పున అతను ఇచ్చిన భాగం విలువ ఇది ఎంత? సో ఇప్పుడు మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఒక్కొక్క ఇయర్కి 10% చొప్పున 4 yearsకి ఎంత వద్దంటే 40% అవుతుంది. ఒక్కొక్క ఇయర్కి 20% చొప్పున 4 yearsకి ఎంత వద్దంటే 80% అవుతుంది. ఓకే, ఇదేమో మరి ఇది కూడా 4 yearsకే. దీన్ని 4తో చేసి మళ్ళీ ఫ్రాక్షన్ కట్టే బదులు దీన్ని మొత్తాన్ని 4 yearsకే మార్చేస్తా. సో ఇది ఈ 3,400 నీకు ఎలా వచ్చింది? నీకు ఇది ఎక్స్ట్రా డబ్బులు ఎలా వచ్చినాయి? నీకు ఈ 6,000 మీద వచ్చింది. ఈ 6,000 వడ్డీకి ఇవ్వడం వల్లే కదా నీకు 3,400 వచ్చినాయి. సో అందువల్ల ఏం రాయచ్చు నువ్వు? 3,400/6,000 × 100 వేస్తే ఇది కూడా పర్సెంట్ అయిపోతుంది. పర్సెంట్. సో చూడు, ఇక్కడ 2 సున్నాలు, ఇక్కడ 2 సున్నాలు క్యాన్సిల్. నెక్స్ట్ ఇక్కడ ఒక 0, ఇక్కడ ఒక 0 క్యాన్సిల్. ఓకే, మళ్ళీ రెండో ఎక్కము 3 రోళ్ళు 6, 3 రోళ్ళు 6, 17 రోళ్ళు 34. ఇంకేం క్యాన్సిల్ అవ్వు. అంటే ఎంత వచ్చింది? 170/3%. ఇది కూడా ఇంటూ 100 వేసాం కదా, పర్సెంట్. సో ఫస్ట్ ఇయర్ లేదా ఫస్ట్ వ్యక్తి ఫస్ట్ పార్ట్ 40%, సెకండ్ పార్ట్ 80%, మిక్స్డ్ పార్ట్ 170/3%. సో ఇప్పుడు మనం ఎలిగేషన్ వేసేయచ్చు కదా దానికి, వేసేయచ్చు. సో ఇప్పుడు ఈ బై 3 తీసేయాలంటే ఏం చేయాలి? దీన్ని ఇంటూ 3, దీన్ని ఇంటూ 3, దీన్ని ఇంటూ 3 వేస్తే ఈ 3 కొట్టుకుపోద్ది. 43 120, 8 3 240, 170. సో ఇప్పుడు ఎలిగేషన్ ఏంటి? 50. ఇక్కడ ఎలిగేషన్ ఏంది? 170, 70 240. సో 0 0 క్యాన్సిల్. అంటే 7:5. సో నేనేం చెప్తాను, కింద వచ్చేది పైన ఇచ్చేదంతా వడ్డీ 40% వడ్డీ, అది 80% వడ్డీ. ఇది వడ్డీ అయినప్పుడు ఇది అసలు అవుతుంది. కిందదేముంది? అసలు అవుతుంది. సో ప్రిన్సిపల్ అమౌంట్ అవుతుంది. సో 7 పార్ట్లు 5 పార్ట్లు 12 పార్ట్లు కలిపి ఈ 12 పార్ట్ల అమౌంట్ ఎంతకు సమానం అంటే 6,000కి సమానం. 12 పార్ట్లు 6,000 అయితే మనల్ని ఏది అడిగాడు? 10% అడిగాడా? 10% అంటే ఇది అడిగాడు. ఇది ఎంత? ఇది ఎన్ని పార్ట్లు ఉంది? 7 పార్ట్స్ ఉంది. సో 12 పార్ట్లు 6,000 అంటే ఒక్కో పార్ట్ 500 అవుద్ది. సో 7 పార్ట్లు వచ్చి 7 5 3,500 అవుద్ది. సో 3,500 రూపీస్ని వాడు ఫస్ట్ పార్ట్ కింద వడ్డీకి ఇచ్చినట్టు. ఓకే, క్వశ్చన్ నెంబర్ 106 చూడండి. ఏ పర్సన్ లెండ్ సమ్ అమౌంట్ ఆఫ్ రూపీస్ 8,400 అట్ ద రేట్ ఆఫ్ 12% అండ్ ద సేమ్ సమ్ అంటే ఇంకొంచెం రేట్ ఆఫ్ 21%. If the interest earned at the end of in the last 3 years is 3,906, then how much money did he get at the rate of 21% as interest? ఒక వ్యక్తి దగ్గర 8,400 రూపాయలు ఉన్నాయి. దీనిలో కొంత భాగాన్ని 12% వడ్డీ రేటు చొప్పున, మిగిలిన దాన్ని 21% వడ్డీ రేటు చొప్పున ఇచ్చాడు. దీన్ని ఒక 3 yearsకి ఇచ్చాడు, దీన్ని ఒక 3 yearsకి ఇచ్చాడు. 3 సంవత్సరాల తర్వాత వచ్చిన వడ్డీ ఆఫ్టర్ 3 years వడ్డీ ఎంత వచ్చిందంటే 3,906 రూపీస్ వచ్చింది మొత్తం మీద. అయితే ఈ 21% వడ్డీ రేటుతో ఇచ్చిన సొమ్ము ఎంత, ఇది ఎంత అని అడుగుతున్నాడు మన ప్రశ్న. చేయగలుగుతారు, మీరు చేయలేదా? దీన్ని 2 రకాలుగా చేయొచ్చు నాన్న. ఒక్కొక్క ఇయర్కి 12%, ఇయర్కి 21%. ఇది 3 years నుంచి 1 yearకి మార్చుకుని మొత్తం ఇయర్ లెక్కలోకి మార్చచ్చు. లేదా దీని 3 years 36, 36, 3, 21, 23 అలా వేసుకొని దీన్ని కట్టుకొని చేయొచ్చు. ఎలా అయినా చేయొచ్చు. ఓకే, ఇందాకటి అలా చేసాం కాబట్టి ఇప్పుడు ఇయర్లో చేద్దాం. 3 సంవత్సరాలకి 3,906 అయితే 1 సంవత్సరానికి ఎంత అంటే బై 3 అవుతుంది. సో 1 3 3 3 3 9 0 2. సో 1 yearకి ఎంత వచ్చిందంటే 1,302 రూపాయలు. సో ఇప్పుడు ఇది 12% తీసుకోవాలి. ఇప్పుడు 1 yearకి 21% తీసుకోవాలి. సో ఫస్ట్ పార్ట్ 12%కి, సెకండ్ పార్ట్ 21%కి. ఇది మిక్స్డ్ది ఎంత పర్సెంట్ అనేది ఎలా తెలుస్తుంది? ఇది అమౌంట్ దాని మీద కడితే తెలుస్తుంది. అంటే 1,302 రూపాయలని 8,400 మీద కడితే అది ఎంత పర్సెంట్ కడితే తెలుస్తుంది. ఇప్పుడు ఈ 2 zeros క్యాన్సిల్. ఈ 84 దీంట్లో 15.5 సార్లు పోద్ది. సో ఇది 15.5%. అంటే మొత్తం ఇయర్లోకి మారిపోయింది. 1 year పార్ట్ 1 year పార్ట్ 1 year పార్ట్ అట్లా. ఓకే,
సో ఇప్పుడు 12, 15.5 మైనస్ 12 15.5లో నుంచి 12 తీసేస్తే 3.5. ఓకే, అట్లాగే 21లోంచి 15.5 తీసేస్తే 21లోంచి 15.5 పోతే 5.5. 15.5 ప్లస్ 5.5 21. ఓకేనా? సో ఇప్పుడు ఈ రెండింటిలో పాయింట్ తర్వాత 1 డిజిట్, పాయింట్ తర్వాత 1 డిజిట్ కాబట్టి ఆ పాయింట్ లేదనుకొని చేసేయండి. 5వ ఎక్కం 7 సార్లు, ఇది 11 సార్లు. 11 5 55, 7 5 35. సో ఈ కింద వచ్చే పార్ట్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటాం మనం? అది ప్రిన్సిపల్. ఇది వడ్డీలు అయితే ఇది అసలు అనమాట. సో 11 + 7 18 పార్ట్లు. ఈ 18 పార్ట్లకు గాను మన దగ్గర ఉన్న అసలు ఎంతంటే 8,400. మొత్తం అసలు 8,400. సో మనల్ని ఏమడుగుతున్నాడు? 21% దగ్గర ఎంత అని అడుగుతున్నాడు. 21% దగ్గర ఎంత ఉంది? 7 పార్ట్స్ వాల్యూ ఎంత? సో 18 దాంట్లో కట్టెని చేయొచ్చు, లేదా మొత్తం చేసేసి క్రాస్ మల్టిప్లికేషన్. అంటే 8,400 × 7/18. 8,400 × 7/18. ఒక్కసారి మీరు ఏం చేస్తారంటే ప్రీవియస్ ప్రాబ్లం చూడండి. వాట్ ఈస్ ద అమౌంట్ విచ్ వాజ్ లెంట్ అవుట్ అట్ 10% per annum? ఆ 10% per annum మీద ఇచ్చిన అసలు ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడేమంటున్నాడంటే హౌ మచ్ అమౌంట్ డిడ్ హీ గెట్ అట్ ద రేట్ ఆఫ్ 21% per యాజ్ ఇంట్రెస్ట్. వచ్చే ఇందాక అసలు అడుగుతున్నాడు, ఇప్పుడు ఏమడుగుతున్నాడంటే ఆ అసలు ప్లస్ కలిపి వచ్చే వడ్డీ, అసలు ప్లస్ వడ్డీ వచ్చే మొత్తం ఉంది చూసారా, ఆ మొత్తం అమౌంట్ అడుగుతున్నాడు. అది విషయం, టోటల్ అమౌంట్ అడుగుతున్నాడు. తెలుగులో ఆ ట్రాన్స్లేషన్ తేడా ఉంది. ఏముంది? 21% వడ్డీ రేటుతో ఇచ్చిన సొమ్ము ఎంత కాదు, ఇచ్చిన సొమ్ముపై వచ్చే మొత్తం ఎంత, ఇది ప్రశ్న. క్వశ్చన్లో తేడా ఉంది కొంచెం. అది ఇందాక క్వశ్చన్ ఏమో ఓన్లీ ప్రిన్సిపల్ కడితే చాలు. ఇప్పుడు ఏంటంటే ప్రిన్సిపల్తో పాటు నువ్వేం కట్టాలి? ఆ వడ్డీ కూడా, ఆ వడ్డీ ప్లస్ మొత్తం కట్టేయాలి, మొత్తం అమౌంట్. ఇప్పుడు నువ్వు 100 రూపాయలు ఇచ్చావు, లాస్ట్కి 100 రూపాయలే రావు, దీని మీద ఒక 20 రూపాయలు వడ్డీ కలిసి 120 వచ్చినట్టు అట్లా. సో ఇప్పుడు ఇది అసలు, ఇది ఎవరు? అసలు 8,400 × 7/18 కడితే ఏమవుతుంది? అసలు వస్తుంది. ఆ అసలు మీద ఇంకా వడ్డీ ఆ అసలు మీద ఎంత పర్సెంట్ వడ్డీ అవుతుంది? ఇప్పుడు ఏది కావాలి నీకు చూడండి. 21% మీద ఎన్ని సంవత్సరాలకి? 3 సంవత్సరాలకి. అంటే 3 21 63. సో ఇంటూ 63 వేయాలి. 63% వస్తుంది. ఈ అసలు మీద 63%. ఓకేనా? ఇందాక ఓన్లీ ఇది క్యాలిక్యులేట్ చేస్తే వచ్చేసింది, ఓన్లీ ఇలాంటిది క్యాలిక్యులేట్ చేస్తే వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఏంటంటే దీని మీద మొత్తం కనిపెట్టాలి. అంటే ఇంటూ 63%. అంటే 8,400 × 7 × 63, ఇది బై 18/100. సో ఈ 2 zeros ఈ 2 zeros క్యాన్సిల్. 3వ ఎక్కం 2 3 6, 1 3 3, 3వ ఎక్కం 6 3 18. ఈ 6 దీంట్లో ఒక 6 పోతే 24 4 6 24. సో 14 × 7 × 21. సో దిస్ ఈస్ ద ఆన్సర్. 21 1 7 2 14 147. 147 × 14. 147 × 14. 4 28. లాస్ట్ డిజిట్ 8. సో లాస్ట్ డిజిట్ 8 ఉండేది. దట్ ఈస్ ద ఆన్సర్. సో అన్నీ 8 ఉన్నాయి కదా, 2058. సో ఐ థింక్ దిస్ ఈస్ ద ఆన్సర్. అది చిన్నది అయిపోయిందిగా. సరే చూడండి, ఇది మల్టిప్లై చేయండి. 14 7 9 98, 14 4 56, 56 ఒక 9 65, 6 14 1 14 6 20. సో 2058. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకేనమ్మా? సో ఇక్కడ ఈ 63% యాడ్ నుంచి వచ్చింది. ఈ 63% యాడ్ నుంచి వచ్చిందంటే ఒక సంవత్సరానికి 21% చొప్పున 63% మీకు వడ్డీ వస్తుంది. ఆ వడ్డీ దేని మీద వస్తుంది? ఈ అసలు మీద వస్తుంది. ఓకేనా? రైట్స్. మీకు అంతగా డౌట్ అంటే ఇదే సమ్ని ప్రీవియస్ ఈ మోడల్లో కూడా చేద్దామా? ఇదే సమ్ని ఈ మోడల్లో కూడా చేద్దాం. చూడండి రైట్స్. 106 ఈ క్వశ్చన్ని 106 క్వశ్చన్ని ఇప్పుడు ఇందాక ఈ మోడల్లో చేశాను. అంటే 3 years 1 yearలో చేసేసాను. ఇక్కడ నేను 4 years అయితే 40%, 4 years అయితే 420 or 80% అనుకుని చేశాను కదా, అట్లా చేద్దాం. ఓకే? సో చూడండి, మళ్ళీ ఒకసారి చూడండి. 8,400 రూపీస్ ఉన్నాయంట. ఈ 8,400 రూపీస్ని అందులో కొంత భాగాన్ని 12% రేటుకి, ఇంకొక కొంత భాగాన్ని 21% రేటుకి వడ్డీకి ఇచ్చారంట 3 yearsకి. ఇది 3 yearsకి మొత్తం మీద 3,906 రూపాయలు వచ్చిందంట ఇంట్రెస్ట్ వడ్డీ అట్ ద రేట్ ఆఫ్ 3 yearsకి.
హౌ మచ్ మనీ డిడ్ హీ గెట్ ఆర్ అట్ ద రేట్ ఆఫ్ 21% యాజ్ ఇంట్రెస్ట్. సో ఈ 21% మీద వచ్చే టోటల్ అమౌంట్ ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, ఒక్కొక్క సంవత్సరానికి 12% చొప్పున 3 years కంటే 36% ఇక్కడ వస్తుంది. ఇక్కడ ఒక్కొక్క సంవత్సరానికి 21% చొప్పున 3 సంవత్సరాలకి 3 63% వస్తుంది. ఓకే, ఈ 63% మనల్ని అడుగుతున్నాడు. అది విషయం, ఈ అమౌంట్ ఎంత. ఓకే రైట్. సో ఇప్పుడు నువ్వేం చేయొచ్చు, ఇప్పుడు ఒక పార్ట్ 36%, ఇంకొక పార్ట్ 63%, మిక్స్డ్ ఇది అంటే 3906 దేని మీద 8400 మీద ఇంటూ 100. సో ఈ 2 సున్నాలు కొట్టేయండి. కొట్టేస్తే 2 టేబుల్ 4 సార్లు 2 సార్లు 2 టేబుల్ 19 38 పోతే 1 మిగిలింది 10 5 సార్లు 3 సార్లు 19 53. 3 టేబుల్ 14 times. 3 టేబుల్ 6 3 18 15 5 3 15 650 ఒకసారి. ఈ 14 దీంట్లో డైరెక్ట్గా 46.5 times పోద్ది. అంటే 46.5 తీసుకోండి. సో 63లోంచి 46.5 తీసేయండి, 16.5 ఉంటుంది. అలాగే 46.5లోంచి 36 తీసేయండి, 10.5 ఉంటుంది. పాయింట్ తర్వాత ఇక్కడ డిజిట్, పాయింట్ తర్వాత ఇక్కడ డిజిట్ లేదనుకొని, ఒక డిజిట్ ఉంది కానీ పాయింట్ లేదనుకుంటే 5 టేబుల్ 33 సార్లు 5 టేబుల్ 21 times. ఈ రెండింటిలో 3 ఎక్కం 7 3 21 11 3 33. సో 11:7 రేషియోలో ఉన్నాయి, అవునా? సో అంటే ఏంటి, 11:7 అంటే మొత్తం 18 పార్ట్లు. ఈ 18 పార్ట్ల వాల్యూ ఎంత? 18 పార్ట్ల వాల్యూ ఎంత? 8400. 18 పార్ట్ల వాల్యూ 8400 అయితే నీకు 21 రేట్ కంటే ఇదే కదా 21 రేటుకి 21% రేటుకి ఇచ్చింది ఇదే కదా. అది ఎన్ని పార్ట్లు? 7 parts. 7 parts ఎంత? సో ప్రీవియస్ ఇదిగోండి 18 పార్ట్లు 8400 అయితే 7 parts ఎంత? అదే వస్తుంది ఆన్సర్. ఇదిగోండి 18 పార్ట్లు 8400 అయితే 7 parts ఎంత? ఓకే, సో ఇక అక్కడ నుంచి ఇదే 8400 ఇంటూ 7/18 ఇంటూ అమౌంట్ తెలియాలంటే ఆ 63% చేయాలి. మనం అమౌంట్ తెలియాలి. ఓన్లీ ఆ పార్టీకి ఇచ్చిన అసలు తెలియాలంటే అదే ఆన్సర్. 21% కాబట్టి అదే ఆన్సర్. అమౌంట్ తెలియాలంటే ఏం చేయాలి? ఆ 63% కట్టాలి. సో ఆ 63% కూడా కట్టాము. కడితే యూ విల్ గెట్ ద ఆన్సర్. ఓకే, దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 106. 107 చూడండి. ఈ సమ్ ఆఫ్ రూపీస్. సో ఇక్కడ మీకు అర్థమైంది కదా. ఇక్కడ నుంచి మీరు ఇలా సాల్వ్ చేసేస్తే ఆన్సర్ యూ విల్ గెట్ 2058. అంటే 8400 ఇలా క్లాస్ మల్టిప్లికేషన్ ఇంటూ 7/18 ఇంటూ 21 ఇంటూ 3. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? 21 into 3 అంటే 3 సంవత్సరాలకు చొప్పున 21% అంటే 63. సో దీంతో క్యాలిక్యులేట్ చేస్తే విల్ గెట్ ద ఆన్సర్ 2058. ఓకే రైట్. క్వశ్చన్ నెంబర్ 107 చూడండి. ఏ సమ్ ఆఫ్ రూపీస్ 15,000 ఈజ్ ఇన్వెస్టెడ్ పార్ట్లీ 12% per annum and the remaining 10% per annum simple interest. If the total interest at the end of 2 years is 3,344, how much money was invested at 10% per annum? 15,000లో కొంత భాగాన్ని 12% సాధారణ వడ్డీకి, మిగిలిన భాగాన్ని 10% సాధారణ వడ్డీకి పెట్టుబడిగా పెట్టారు. 2 సంవత్సరాల తర్వాత 3,344 వడ్డీ వచ్చినట్లయితే 100 కాదు 10% రేటుకి వడ్డీకి ఇచ్చిన పెట్టుబడి మొత్తం ఎంత? పెట్టుబడి అడిగింది, ఇన్వెస్టెడ్ అమౌంట్ అడుగుతున్నాడు. ఓకే, సో 15,000 ఉన్నాయి. ఈ 15,000 రూపాయల్లో కొంత భాగాన్ని 12%కి, మరి మిగిలిన భాగాన్ని 10%కి. అంటే 15,000లో 12% అంటే 2 సున్నాలు కొట్టేస్తే 15 12 180, పక్కన ఇంకొక 18,000 రూపాయలు. అలాగే ఈ 15,000 రూపాయల్లో 10% అంటే 2 సున్నాలు కొట్టేస్తే 1,500 రూపాయలు. దీన్ని 2 yearsకి మార్చేయండి. 1,800 1 yearకి అంటే 2 yearsకి వచ్చేసి 3,600. ఇది 2 yearsకి వచ్చేసి 1 yearకి 1,500, 2 yearsకి వచ్చేసి 3,000. సో ఇది 2 yearsది 3,344. ఇప్పుడు ఎలిగేషన్ వేసేయండి. ఎలా? 3,600, 3,000, 3,344. సో ఇలా చేసినప్పుడు 3,344 అంటే 3,344 నుంచి 3,000 పోతే 344. ఇక్కడ 3,600 నుంచి 3,344 పోతే 56. సబ్ట్రాక్ట్ చేస్తే 256. సో దీంట్లో 8 టేబుల్ చూడండి. 8 టేబుల్ కొట్టేయండి. 8 టేబుల్ 432. 432 పోతే 32 పోతే ఇంక 2 మిగిలింది 24. 3 8 24. 8 టేబుల్ చూడండి. 3 8 24. 3 8 24 పోతే 1 16, 2 8 16. సో 43:32. 43:32. సో మొత్తం అమౌంట్ ఎంత ఉంటుందంటే 43 parts ప్లస్ 32 parts
4 3 7 75 పార్ట్లు 75 పార్ట్లు 15,000 అయితే 75 పార్ట్లు 15,000 అయితే నీకేది అడుగుతున్నాడు 10%కి ఇచ్చింది ఎంత 75 పార్ట్లు 15,000 అయితే ఒక పార్ట్ వచ్చి ఎంత అవుద్ది 75 150 2 సార్లు 200 ఒక పార్ట్ వచ్చి 200. సో ఇది 12% పెట్టింది, ఇది 10% పెట్టింది. సో 10% పెట్టింది, ఇది ప్రిన్సిపల్ వస్తుంది. సో 32 పార్ట్లు ఎంత 32 × 200 6,400. సో వాట్ ఇస్ ద ఆన్సర్ 6,400. దట్ ఈస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 107. ఓకేనా రైట్. 108 చూడండి. క్వశ్చన్ నెంబర్ 108. ఏ మ్యాన్ హ్యాస్ ₹10,000. హీ లెంట్ ఏ పార్ట్ ఆఫ్ ఇట్ at 15% సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ రిమైనింగ్ at 10% సింపుల్ ఇంట్రెస్ట్. ద టోటల్ ఇంట్రెస్ట్ హీ రిసీవ్డ్ ఆఫ్టర్ 5 years అమౌంటెడ్ టు ₹6,500. ద డిఫరెన్స్ బిట్వీన్ ద పార్ట్స్ ఆఫ్ ది అమౌంట్ హీ లెంట్ ఈజ్. ఒక వ్యక్తి దగ్గర 10,000 రూపాయలు ఉన్నాయి. అందులో కొంత భాగాన్ని 15% ప్రాణం చొప్పున, మిగిలిన భాగాన్ని 10% ప్రాణం సాధారణ వడ్డీకి అప్పుగా ఇచ్చాడు. 5 సంవత్సరాల తర్వాత వచ్చిన మొత్తం వడ్డీ ₹6,500. అయితే అతను అప్పుగా ఇచ్చిన 2 భాగాల మధ్య వ్యత్యాసం ఎంత? సో 10,000 రూపాయలు ఉన్నాయండి. ఈ 10,000 రూపాయలని ఏం చేశాడంటే ఒక 15%కి ఇచ్చాడు కొంత భాగాన్ని. అంటే 10,000 రూపాయల మీద 15%కి ఇచ్చాడు కొంత భాగాన్ని. 10,000 రూపాయల మీద 15%కి ఇచ్చాడు కొంత భాగాన్ని. అదే 10,000 రూపాయల మీద కొంత భాగాన్ని 10%కి ఇచ్చాడు. ఓకే. సో మొత్తం మీద చూస్తే ₹6,500 వడ్డీ వచ్చింది ఫర్ 5 years. 5 yearsకి ₹6,500 వడ్డీ వస్తే ఈ 2 భాగాలు, ఈ భాగము మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ ఎంత? ఇది ప్రశ్న. సో ఇప్పుడు ఈ అమౌంట్లు కట్టే బదులు దీన్ని ఇది పర్సెంట్ దీని పర్సెంట్కి మారుద్దాం. ఓకేనా. ఇది 1 yearకి కదా, 1 yearకి, ఇది 1 yearకి, దీన్ని కూడా 1 yearకి మారుద్దాం. 5 సంవత్సరాలకు 6,500 అయితే 1 సంవత్సరానికి ఎంత అవుద్ది? 5 సంవత్సరాలకు 6,500 అయితే 1 సంవత్సరానికి 1,300 అవుద్ది. ఈ 1,300 ఇంట్రెస్ట్ దేని మీద వస్తుంది? 10,000 మీద వస్తుంది. సో 1,300/10,000 × 100. సో ఇక్కడ 2 zeros, ఇక్కడ 2 zeros క్యాన్సిల్, ఇక్కడ 2 zeros, ఇక్కడ 2 zeros క్యాన్సిల్. మొత్తం మీద 13% వస్తుంది. ఓవరాల్ ఇంట్రెస్ట్ 13% వస్తుంది. ఓకే. చిన్న నెంబర్ అవుతుంది, లేదా మళ్ళీ వాల్యూస్ చేసుకోవడం ఎందుకు. సో ఇది 15% ఫస్ట్ది, సెకండ్ది వచ్చి 10%, ఓవరాల్ వచ్చి 13%. ఫ్రాక్షన్స్. సో పర్సంటేజ్ వచ్చేసిందిగా. సో ఇప్పుడు నువ్వు ఎలిగేషన్ అప్లై చేయండి. 15 - 13 అంటే 2, 13 - 10 అంటే 3. సో 3:2 రేషియోలో ఉన్నాయి. ఓకే. ఈ రెండింటి మధ్యలో భేదం ఎంత అన్నాడు. సో ముందు అమౌంట్ కట్టండి. ఇప్పుడు అమౌంట్లో లేదు కదా, అంతకుముందు అమౌంట్లో ఉంటే అమౌంట్లో చేసేసేవాళ్ళం. సో 3:5 అండ్ 3:2 అంటే 5 parts. ఈ 5 parts మొత్తం అమౌంట్ ఎంత అంటే 10,000. 5 parts మొత్తం అమౌంట్ అంటే 10,000. ఒక పార్ట్ ఎంత అవుతుంది? 2,000 అవుతుంది. సో ఇప్పుడు ఏమన్నాడు? ఆ రెండింటి మధ్య వ్యత్యాసం అన్నాడు. ఆ రెండు మధ్య వ్యత్యాసం ఎంత ఉంది? 1 part ఉంది. సో ఆ 1 part 2,000. దట్ ఈస్ ద ఆన్సర్. 1 part ఉంది. సో ఆ 1 part వాల్యూ 2,000. దట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 108. 109 చూడండి. ఏ పర్సన్ ఇన్వెస్టెడ్ ఏ సమ్ ఆఫ్ ₹25,000 పార్ట్లీ at 10% per annum simple interest and the rest at 12% per annum simple interest. At the end of 2 years, the total interest received is ₹5,640. The difference between the 2 parts of the sum is. ఒక వ్యక్తి ₹25,000 కొంత భాగాన్ని 10% per annumకు, మిగిలిన భాగాన్ని 12% per annumకు సాధారణ వడ్డీకి అప్పుగా ఇచ్చి 2 సంవత్సరాల తర్వాత ₹5,640 వడ్డీగా అందుకున్నాడు. అయితే వడ్డీకి ఇచ్చిన 2 భాగాల మధ్యలో భేదం ఎంత? సో ఇందాక ఇట్లాగే చేయండి. ఇది ఒక 10%, ఇది ఒక 12%. ఈజీగా అయిపోద్ది. 10%, 12%. ఇది ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్. ఓకే. 2 సంవత్సరాల మీద 5,640 వచ్చింది. 2 సంవత్సరాల మీద 5,640 అంటే 1 సంవత్సరం మీద ఎంత అవుతుందంటే 28 2 56, 2,820. ఈ 2,820 దేని మీద వచ్చింది వడ్డీ? 25,000 మీద వచ్చింది. సో 2,820/25,000 × 100. అప్పుడు ఆ మిక్స్డ్ వస్తుంది. అవునా. ఇక్కడ 2 సున్నాలు, ఇక్కడ 2 సున్నాలు క్యాన్సిల్, ఈ 0 క్యాన్సిల్. సో 282/25. చూడండి, క్యాన్సిలేషన్ చేయండి. 20 దీంట్లో ఒక 20 25 పోతే ఇంకెంత మిగిలింది? 32 మిగిలింది. మళ్ళీ ఒక 20 25 పోతే 7 మిగిలింది. 0 పెట్టుకుంటే 2 25 50 పోతే 20 మిగిలింది. 20 పక్కన 0 పెడితే 8 సార్లు 11.28%. సో 11.28. సో ఇక్కడ ఎలిగేషన్ ఏంటి? 11.28 నుంచి 10 పోతే 1.28 ఉంటుంది. సో 12 నుంచి 11.28 పోతే 0.72 ఉంటుంది. పాయింట్ పక్కన 2 digits, పాయింట్ పక్కన 2 digits కాబట్టి పాయింట్ లేదనుకొని చేసేయండి. 6 2 12, 4 2 8, 36 2 72. మళ్ళీ 3 32 సార్లు 18 సార్లు. మళ్ళీ 9 2 18, 16 32. 9:16. సో 9 16 కూడా 25. సో 25 పార్ట్ల వాల్యూ ఎంతంటే అమౌంట్ ఎంత? టోటల్ అమౌంట్ 25,000. 25 పార్ట్ల వాల్యూ 25,000 అంటే ఒక పార్ట్ వాల్యూ ₹1,000. సో ఎంత డిఫరెన్స్ ఉంది? 16 పార్ట్లు, 9 పార్ట్లు డిఫరెన్స్ అడుగుతున్నాడు. 7 పార్ట్లు
సో 7 పార్ట్ల వాల్యూ ఎంత అంటే 7000 అవుతుంది. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, 16 పార్ట్లకి 9 పార్ట్లకి మధ్యలో డిఫరెన్స్ 7 పార్ట్స్. సో 7 పార్ట్స్ వాల్యూ, ఒక పార్ట్ వాల్యూ 1000 అయితే 7 పార్ట్స్ వాల్యూ 7000 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 110. Mr. Money invested an amount of rupees 12,000 at the simple interest rate of 10% per annum and other amount at the simple interest rate of 20% per annum. The total interest earned at the end of 1 year on the total amount invested becomes 14% per annum. Find the total amount invested. మనీ అనే వ్యక్తి 12,000 రూపాయలని 10% per annum సాధారణ వడ్డీకి పెట్టుబడిగా పెట్టాడు. మరికొంత మొత్తాన్ని 20% సాధారణ వడ్డీకి పెట్టుబడి పెట్టాడు. సంవత్సరాంతంలో మొత్తం 14% వడ్డీ లభించింది. అయితే అతడు పెట్టిన పెట్టుబడి మొత్తం ఎంత? ఇది ప్రశ్న. సో మీకు ఇక్కడ ఇచ్చేసాడు చక్కగా 10%, 20%, మొత్తం మీద వచ్చింది 14%. వాడే ఇచ్చేసాడు అన్ని పర్సెంట్లో. సో 10%, 20%, 14%. ఇది ఓవరాల్ పర్సెంట్. ఇది ఫస్ట్ది, సెకండ్ది ఓవరాల్ మొత్తం మీద సంవత్సరాంతంలో మొత్తం మీద వచ్చింది. సో ఎలిగేషన్ మీకు అప్లై చేయండి 4, ఎలిగేషన్ అప్లై చేయండి 6. సో తీస్తే 3 సార్లు, ఇది 2 సార్లు, 3:2. సో 3 పార్ట్లు ఫస్ట్ దాని మీద పెట్టాడు, 2 పార్ట్లు సెకండ్ దాని మీద పెట్టాడు. ఒకసారి క్వశ్చన్ చదవండి. మనీ అనే వ్యక్తి 12,000 రూపాయలు 10% సాధారణ వడ్డీకి పెట్టుబడి పెట్టాడు. సో 10%కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ బౌల్ ఎంత ఉందంటే 10% దగ్గర 12,000 రూపాయలు ఉంది. సో మనీ ఇన్వెస్టెడ్ ద అమౌంట్ ఆఫ్ 12,000 అట్ ద సింపుల్ ఇంట్రెస్ట్. 12,000 సింపుల్ ఇంట్రెస్ట్కి అట్ ద రేట్ ఆఫ్ 10%. 10%కి ఆయన పెట్టిన పెట్టుబడి 12,000 రూపాయలు. సో 3 పార్ట్లు 12,000, 3 పార్ట్లు 12,000 అంటే ఒక పార్ట్ 4,000. 3 పార్ట్లు 12,000 అయితే ఒక పార్ట్ 4,000. సో మొత్తం అమౌంట్ ఎంత? మొత్తం ఎంత పెట్టాడు? 3 + 2 5. 5 పార్ట్స్ ఎంత? సో 5 పార్ట్స్ ఎంత అంటే 5 × 4,000. So 20,000 is the answer for the question number 110. So 20,000, that is the answer. Okay, right. So next చూస్తే alligations with time and distance, time, distance, speed. దీని మీద ఎలిగేషన్ ప్రాబ్లమ్స్ చేద్దాం. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.